ఇది ఒకసారి చూడండి. రియల్ ఎస్టేట్ అనేది పడిపోలేదు, కాకుండా 10 ఏళ్ళ ముందుకు పోయి ఆగిపోయింది. కొడుకులు రియల్ ఎస్టేట్ నేనేమంటున్నా, రాజకీయ నాయకులు భూ వ్యాపారం లేకుంటే సామాన్యునికి అందుబాటులో ఉంటుంది. పొలిటీషియన్ ఈజ్ దొంగలు అంటున్నాను. ఎందుకంటే బ్లాక్ చేస్తారు, సినిమాటికల్ బ్లాక్ చేసాడు, ల్యాండ్ బ్లాక్ చేస్తారు. అందరూ రాజకీయం చేస్తే మంచిగా, భూ వ్యవహారాలు దిగేసరికి, భూదందాలు దిగేసరికి రేట్లు ఎక్కువైపోయింది. సామాన్యునికి అందుబాటులో లేదు. ఇది ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతిఘటించాలి, ఎదిరించాలి. భూదందాలతో భూ వ్యాపారంతో రాజకీయ నాయకునికి ఎవరికి ఓటేయద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఒక సామాన్య గొంతుగా మాట్లాడుతున్నాయి. ఇది ఎవడు ఒప్పుకుని నిజం. ఇది ఎంత గుండె ధైర్యం ముంగడున్న ఏ రాజకీయ నాయకుడు వస్తుంది వాళ్ళతో డిబేట్ చేస్తా. వాడు రాష్ట్ర స్థాయి నాయకుడు, ముఖ్యమంత్రి స్థాయి, ఎమ్మెల్యే ఉండి, ఎంపీటీసీ ఉండి, హెచ్పీసీ ఉండి, లేకుంటే ప్రజెంట్ సర్పంచ్ ఉండేది. వీళ్ళు దొంగలు. వీళ్ళు బ్లాక్ చేసే వాటికి ల్యాండ్ రేట్ ఇట్లా పెరిగింది. ఎవరికి ఇష్టం ఉన్నట్టు తీసుకుంటే తక్కువ రేట్ ఉంటుంది. ఎవడు పడతాడు బ్లాక్ చేసి పెడితే రేట్ ఎక్కువ ఉండదా? ఇది వాస్తవమా కదా? మీరు అందరూ చెప్పుర్రి, ఏమంటారా?